నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఆయన్ని తాడిపత్రి కోర్టులో హాజరుపరచడం, కోర్టులు చివాట్లియడం పోలీసులకు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు తెలియవా? హైకోర్టుకు, సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ఉంటాయి. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారమే ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసే ముందు కూడా ఖచ్చితంగా నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత డీఎస్పీ క్యాడర్ అధికారి సమక్షంలో ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ తర్వాత నిజ నిర్ధారణలు చేసుకున్న తర్వాతే కోర్టులో ప్రవేశపెట్టాలి. ఈ మాత్రం కూడా పోలీసులకు జ్ఞానం లేదా అంటూ కూడా ఇక్కడ కోర్టు చివాట్లు పెట్టింది. అయితే ఇక్కడ కోర్టులు చివాట్లు పెట్టింది, అరెస్టు చేయడం ఇదంతా కూడా పత్రికలు కామన్‌గా రాసుకోవచ్చు. కానీ ఒక వ్యక్తిని వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు గానీ, కార్యకర్తలను గానీ, లేదా సోషల్ యాక్టివిస్టులను గానీ ఎవరినైనా అరెస్టు చేస్తే మాత్రం టీడీపీ అనుకూల పత్రికలు మాత్రం ఖచ్చితంగా అదేదో పెద్ద జరగరాని నేరమే జరిగిపోయింది. పూర్తిగా వాళ్ళు అంటే పోలీసులు వస్తే ఆత్మహత్య చేసుకునేలాగా ప్రయత్నించారు అన్నట్టుగా కొన్ని పత్రికలైతే రాస్తున్నాయి. దీనిపైనే కారుమూరి వెంకటరెడ్డి ఒక లీగల్ నోటీసు 2 పత్రికలకు పంపించారు. దాంట్లో మొదటిది చూస్తే గనక ఈనాడు పేపర్‌కి సంబంధించి. ఈనాడు పేపర్‌కి ఆయన ఒక లీగల్ నోటీస్ పంపారు. అదేంటంటే చెరుకూరి కిరణ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈనాడు ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్. తర్వాత దాంట్లో చీఫ్ ఎడిటర్గా ఉన్నటువంటి డిఎన్ ప్రసాద్ ఈనాడు ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈనాడు కాంప్లెక్స్ సోమాజిగూడ. ఎం నాగేశ్వరరావు ద చీఫ్ ఎడిటర్ ఈనాడు ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ఏపీ సంబంధించి అనంతపూర్ యూనిట్. టోటల్గా వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఆయన ఒక లీగల్ నోటీస్ అయితే పంపారు. ఏంటంటే ఇక్కడ ఫేక్ న్యూస్ పబ్లిష్డ్ బై యూ అగెనెస్ట్ మిస్టర్ కారుమూరి వెంకటరెడ్డి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ వైఎస్ఆర్‌సీపీ పార్టీ రిగార్డింగ్ సబ్జెక్ట్. ఇక దీంట్లో కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. అండర్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ కారుమూరి వెంకటరెడ్డి సన్ ఆఫ్ రమణారెడ్డి ఏజ్ 40 years బిజినెస్ మ్యాన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ అండ్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ వైఎస్ఆర్‌సీపీ పార్టీ. ఇక్కడ ఆయన పైన అలిగేషన్స్ అంటే జరగనిది జరిగినట్టుగా పేపర్లో చిత్రీకరించి రాశారు అని చెప్పి టోటల్గా లీగల్ నోటీస్ అయితే పంపారు. ఆ లీగల్ నోటీస్ అంటే అసలు పేపర్ కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్ జరిగిన తర్వాత నెక్స్ట్ డే ఇటు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి న్యూస్ గురించి మనం ఒక్కసారి చూద్దాం. వైకాపా అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీసులు మంగళవారం హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. తిరుమల పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారైన సిఎస్ సతీష్ కుమార్ హత్య విషయంలో వెంకటరెడ్డి పలు ఆరోపణలు చేశారు. సతీష్ కుమార్ కేసు విచారణలో ఉండగానే వెంకటరెడ్డి ఓ టీవీ ఛానల్లో మాట్లాడుతూ ఇది ప్రభుత్వ హత్యేనని చెప్పారు. దీనిపై సోమవారం తాడిపత్రి టీడీపీ నాయకుడు ప్రసాద్ నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై తాడిపత్రి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఇక్కడ అసలు విషయం స్టార్ట్ అయింది. ఒకసారి చూడండి. హైదరాబాద్ ముసాపేట పరిధిలోని గేటెడ్ సముదాయంలో ఆయన ఫ్లాట్కు ఉదయం 7:30 గంటలకు 4 పోలీసులు మఫ్టీలో వెళ్లారు. ఈ సమయంలో పోలీసులతో వెంకటరెడ్డి వాగ్వాదానికి దిగారు. తర్వాత పోలీసులను తోసేసి విధులకు ఆటంకం కలిగించారు. అతి కష్టం మీద అరెస్టు చేసి అనంతపురం తీసుకొచ్చి గుంతకల్లు డీఎస్పీ కార్యాలయంలో విచారించారు అని పోలీసులు మఫ్టీలో వెళ్ళారు అని చెప్పి కోర్టే స్పష్టం చేసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని కోర్టే స్పష్టం చేసింది. అక్కడ ఎవరైనా అరెస్టు జరిగినప్పుడు ఏదైనా ఎందుకు అరెస్టు చేస్తున్నారు దానికి కారణాలు ఖచ్చితంగా తెలపాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ పోలీసులను తోసేశారు, వాగ్వాదానికి దిగారు అని చెప్పి ఈనాడు పత్రిక రాస్తే ఇక ఏబిఎన్కి సంబంధించి ఆయన లీగల్ నోటీసులో ఫస్ట్ లీగల్ నోటీస్ గురించి మనం చూద్దాం. శ్రీ వేరుమూరి రామకృష్ణ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆంధ్రజ్యోతి ఆమోడా బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ దాంట్లో ఒకటి. తర్వాత ఎన్ రాహుల్ కుమార్ ఎడిటర్ ఆంధ్రజ్యోతి వీళ్ళిద్దరికీ కలిపి రాశారు. అండర్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ కారుమూరి వెంకటరెడ్డి సన్ ఆఫ్ రమణారెడ్డి 40 years బిజినెస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ అండ్ ఆఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ వైఎస్ఆర్‌సీపీ పార్టీ. ఈయన కూడా దీంట్లో కూడా ఏం రాశారంటే ఫేక్ న్యూస్ పబ్లిష్డ్ బై యూ అగెనెస్ట్ మిస్టర్ కారుమూరి వెంకటరెడ్డి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ వైఎస్ఆర్‌సీపీ అని చెప్పి దీంట్లో కూడా మెయిన్గా పేపర్ కటింగ్లు కూడా అటు కారుమూరి వెంకటరెడ్డి గారు ఏదైతే లీగల్ నోటీస్ పంపారో ఆ లీగల్ నోటీస్లోనే పూర్తిగా మెన్షన్ చేస్తూ పత్రికల్లోనే దానికి సంబంధించిన పేపర్ కటింగ్లు కూడా ఒకసారి జూమ్ చేసుకోండి. పేపర్ కటింగ్లు కూడా ఇందులోనే మెన్షన్ చేస్తూ లీగల్ నోటీసులో అయితే చూపించారు. ఇందులో ఏం రాశారంటే రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని ఆయన ఇంటిలో మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.
టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతిపై వెంకటరెడ్డి సోషల్ మీడియాలో పలు విమర్శలు చేశారు. ఇది ప్రభుత్వ హత్య అని ఆరోపించారు. ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని చెప్పి తాడిపత్రికి చెందినటువంటి ప్రసాద్ నాయుడు ఫిర్యాదు మేరకు తాడిపత్రి రూరల్ సిఐ శివగంగాధర్ రెడ్డి సిబ్బంది హైదరాబాద్లో అరెస్టు చేసిన సందర్భంగా వెంకటరెడ్డి గట్టిగా ప్రతిఘటించారని, బాత్రూంలోకి వెళ్ళి హార్పిక్ డబ్బా తెచ్చుకొని అది తాగి చనిపోతానంటూ బెదిరించారని తెలిసింది. అయినా పోలీసులు వెనక్కి తగ్గకపోవడంతో అరగంట తర్వాత వెంకటరెడ్డి లొంగిపోయినట్టుగా ఇక్కడ మెయిన్గా మనం చూసుకోవచ్చు. ఆంధ్రజ్యోతి పేపర్లో వీళ్ళు మెన్షన్ చేశారు. అంటే ఒక వ్యక్తి అరెస్టు చేస్తే ఆ వ్యక్తికి సంబంధించి ఎలాగైనా సరే అసత్య ప్రచారాలు చేయాలి. అంటే వ్యక్తి అరెస్టు జరగడం, మీరు అరెస్టు చేశారు, ఓకే, ఆయన అసంబద్ధంగా మాట్లాడుంటే యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ లా ప్రకారం అరెస్టు చేస్తే పోలీసులు అరెస్టు చేశారని రాయడంలో తప్పు లేదు. కానీ బాత్రూంలోకి వెళ్ళాడు, ఆర్పిక్ డబ్బా తెచ్చుకున్నాడు, డబ్బా తాగి చనిపోతానని బెదిరించాడు, ఇవన్నీ కూడా మీరు దగ్గరుండి చూశారా? లేదంటే పోలీసులు డైరెక్ట్ వాళ్ళు అరెస్టు చేసిన రోజే పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు కదా ఇదంతా జరిగిందని. కానీ లేని అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరిస్తూ ఎక్కడైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ ఏదైనా కార్యకర్తలు కానీ అరెస్టులు జరిగితే మాత్రం దాన్ని హైలైట్ చేస్తూ పూర్తిగా వాళ్ళ టీఆర్పీ రేటింగ్ల కోసం శాటిలైట్ ఛానళ్లలో వాడుకోవడం, పేపర్లలో సర్క్యులేషన్ పెంచడానికి పేపర్లలో వాడుకోవడం, ఇదంతా కూడా టోటల్గా ఒక జిమ్మిక్కులాగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సర్క్యులేషన్లు పూర్తిగా తగ్గిపోతున్నాయి. ఇప్పటికైనా సరే ఆ సర్క్యులేషన్ పెంచుకోవడానికి ప్రభుత్వ వ్యతిరేకత ఏది ఉందో దాని మీద రాయండి. ఇక్కడ సర్క్యులేషన్కి కూడా ఉంది. టోటల్గా విచ్ యూ క్లైమ్ ఆఫ్ హ్యావింగ్ 17 lakhs సర్క్యులేషన్ ఫిజికల్లీ అండ్ ఈ పేపర్ హ్యావ్ డైలీ వ్యూస్ 5 lakhs వ్యూస్ ఉంటాయి డైలీ కూడా. కాబట్టి ఇంతమందికి ఇవన్నీ అసత్య ప్రచారాలు అనేది ఇక్కడ కన్క్లూజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు చేసేటువంటి ఏవైనా అన్యాయం ఉన్నా లేదంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా వాటిని నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వాలకు డిమాండ్ చేయాల్సినటువంటి పత్రికలు పూర్తిగా అక్కడ డబ్బాలు కొట్టుకుంటూ వాళ్ళు ఇచ్చే యాడ్స్ కోసమో లేదంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఏవో ఫండ్స్ కోసమో మీరు ఆశలు పడి మీ టీఆర్పీ రేటింగ్ల కోసమో ఇలా అసత్య ప్రచారాలు రాస్తే లీగల్ నోటీసులు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రజల తరపున ప్రజలకు జరుగుతున్న అన్యాయం తరపున ఖచ్చితంగా ప్రశ్నించాలి అని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుంటారని ఆశిస్తున్నారు.